వెజ్ డేస్లో కూడా నాన్ వెజ్ని మరిపించే కోకోనట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ కళాయిలో కొంచెం గీ, హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని అది కూడా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేగాలి. వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనాలి. ఈలోపు మనం కోకోనట్ని ముక్కలు వేసుకొని కోకోనట్ మిల్క్ని తీసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకొని అది కూడా వేగాలి. తర్వాత క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్ అవి వేగడానికి సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్ట్రైన్ చేసి రైస్ని వేసేసుకొని రైస్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగిన తర్వాత 1 కప్ రైస్కి 1.5 కప్పు మిల్క్ తీసుకోవాలి, కోకోనట్ మిల్క్. అప్పుడే మనకి మిల్క్ టేస్ట్ తెలుస్తుంది, కోకోనట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. తర్వాత కొంచెం గరం మసాలా అండ్ ఉప్పు వేసేసుకొని లాస్ట్లో దించుకునే ముందు మాత్రమే పొడి పొడిగా రావడానికి